అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల 10వ భాగం చెప్పుకుంటున్నాము. గత భాగంలో సుకుమారిని అనసూయమ్మ గారి ఇంట్లో చేర్చాడు బ్రహ్మి. ఈరోజు తాను నిశ్చింతగా ఉండడానికి కారణం బ్రహ్మియేనని, అతని మీద తాను అనవసరంగా చిరాకు పడిందని, తరువాత రోజు అతను వచ్చినప్పుడు చక్కగా మాట్లాడాలని సుకుమారి నిశ్చయించుకుంటుంది. కథలోకి వస్తే, మొదటి రోజున సన్నగా పొట్టిగా పిట్టలా ఉన్న ఆమె శరీర ఆకారం చూసి నేను చాలా తక్కువ అంచనా వేసిన అనసూయమ్మ గారి గురించి త్వరలోనే నా అభిప్రాయాలు మార్చుకోవలసి వచ్చింది. ఆ మార్పు చాలా మెల్లగా, ఎప్పుడో కాకుండా వచ్చిన కొద్ది రోజులకే అతి వేగంగా జరిగింది. ఆవిడకు డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో పని మనిషి నుండి చివరకు సునీతతో సహా ఉదయం 6 గంటల లోపల నిద్ర లేవాల్సిందే. ఎవరి పనులు వారు ఒకరితో చెప్పించుకోకుండా టంచనగా చేసేయాల్సిందే. నేను కొత్త కాబట్టి ముందు ఇంటి చుట్టూ ఉన్న హ్యాంగింగ్ పాట్స్కి, పూల కుండీలకి నీళ్లు పొయ్యమని చెప్పింది. ఆవిడ ఆఫీస్ రూమ్ను ఊడిపించి నీట్గా డ్రాయర్ మీద కాగితాలను సర్ది, ఆ రోజు ఆవిడకి ఏ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో డైరీలో నుండి ప్యాడ్ మీద రాసి పెట్టాలి. ఒక రోజున నేను ఈ 2 పనులు చెయ్యొచ్చులేదు అని బద్దకించి వదిలేశాను. కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళి చూస్తే పూల మొక్కలకి నీళ్లు పోసేసి ఉన్నాయి. ఆఫీస్ రూమ్లో ప్యాడ్ మీద నీట్గా ఆ రోజు ప్రోగ్రామ్స్ రాసి ఉన్నాయి. ఎవరు చేశారు ఈ పనులు? నేను దిమ్మెరపోయినట్టు చూశాను. ఎవరు చేశారు ఈ పనులు అని అనుకుంటున్నావా? వెనక నుండి వినిపించింది. తిరిగి చూశాను. అక్కడ కుర్చీలో కూర్చుని ఏదో ఉత్తరం రాస్తున్న ఆవిడ పెన్ చూపిస్తూ చెప్పారు, చూడు, నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. పని ఎవరైనా అప్పగించినప్పుడే ఆ బాధ్యత ఇక వారిది, నాది కాదు అనుకుని ఆ విషయం మర్చిపోతాను. ఆ పనులు నెరవేర్చని వాళ్ళని నా దరిదాపుల్లో కూడా ఉండనియ్యను. అది కాదు, కొద్దిసేపు అయిన తర్వాత పోద్దాంలే నీళ్లు అనుకున్నాను. నేను నసుగుతూ చెప్పాను. అదిగో అదే నాకు గిట్టదంటాను. ఆ వాయిదాల పద్ధతే నాకు సరిపడదు. కాసేపు ఆగి చేద్దాం, సాయంత్రం చేద్దాం, రేపు చేద్దాం, ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు సోమరిపోతులు. బిర్లాలు, తాతాలు అంత గొప్పవాళ్ళు ఎందుకయ్యారంటావు? వర్క్ డిసిప్లిన్, బాధ్యత, క్రమశిక్షణ ఈ 2 ఉంటే ఏ మనిషి అయినా ఎంతైనా అభివృద్ధి చెందవచ్చు. నువ్వు జీవితంలో ఒక వ్యక్తిగా చక్కగా ఎదగాలంటే డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఇప్పుడు చేయవలసిన పని చేసే అవకాశం ఉన్నప్పుడు ఇంకా కాసేపటికి వాయిదా వేయకు. బాగా గుర్తుపెట్టుకో, తెలిసిందా? నేను తల ఊపాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, వాగ్దానం చేస్తున్నట్లే అన్నాను. ఇంకొకసారి ఇలా చేస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండవు, ఆవిడ రాసుకుంటూ ఖచ్చితంగా చెప్పారు. నేను వెళుతుంటే ఆవిడ మళ్ళీ అన్నారు, ఈ రోజంతా నువ్వు ఏ పని చెయ్యకూడదు, అదే నీకు శిక్ష. నేను తల ఊపి వచ్చాను. ఆవిడ అమాయకత్వానికి నాకు పెద్దగా నవ్వు వచ్చింది. ఎక్కడో పిచ్చి ఆవిడ, పని చెయ్యవద్దంటే నాకు ఇంకా హాయిగా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ అది ఏమీ హాయి కాదని నాకు తరువాత అర్థమయ్యింది. ఆ ఇంట్లో పనివాళ్ళందరూ సునీతతో సహా వారి వారి పనులు చేసుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కదాన్నే అయిపోయాను. నేను మాట్లాడబోతే వాళ్ళు తల తిప్పేసి వెళ్ళిపోతున్నారు. సునీత కూడా మాట్లాడలేదు. నాకేమిటోగా ఉంది. నాకు అందరితో కలిసి కాకుండా ఒక్కదానికి విడిగా టేబుల్ మీద భోజనం పెట్టారు. ఇదేమిటి అన్నాను. ఇది అంతే, పని ఎగ్గొట్టిన వారికి అమ్మగారు ఇలాగే చేస్తారు అంది వంటావిడ. నన్ను పని దొంగలా అందరి నుండి వెలివేసి దూరంగా కూర్చోబెట్టారు. నా మనసులో కొత్త ఉడికిపోతున్నాను. తినమని అడగలేదు. ఆకలితో కడుపులో నకనకలాడిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చిన టీ, బన్ను ఆవురావురమని తిన్నాను. సాయంత్రం బ్రహ్మి వచ్చాడు. నేను చాలా ఆవేశంగా
ఎర్రబడిపోయిన ముఖంతో కన్నీళ్ళు ఉబికి వస్తుంటే జరిగిందంతా చెప్పేశాను. ఇప్పటికైనా నేర్చుకో. ఆవిడ దగ్గర ఉండాలి అంటే డిసిప్లిన్ ముఖ్యం. నేను భూమి మీద కాలితో తన్నాను. నేను చచ్చినా ఇంకో నిమిషం కూడా ఇక్కడ ఉండను. సుకుమారి, నువ్వు 2 తప్పులు చేస్తున్నావు. ఒకటి, నీకు చెప్పిన పని ఎగ్గొట్టి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించలేదు. అది కాకుండా పైనుండి ఇక్కడ నుండి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావు. వెళ్ళిపోతే ఎవరికి నష్టం చెప్పు? ఇంకో ఆడపిల్ల ఈ సువర్ణావకాశాన్ని అందుకుని ఆవిడ దగ్గర జీవితం నిర్మించుకుంటుంది. నువ్వు వచ్చేస్తే ఏం జరుగుతుందో మర్చిపోయావా? బామ్మ వస్తుంది, ఇంటికి వెళ్ళాలి. పోనీ ఆ పని చెయ్యడానికి నీకు ఇష్టమేనా? టట్, నేను అసలు వెళ్ళను. అటు బామ్మ దగ్గరికైనా వెళ్ళు, ఇటు ఈవిడ దగ్గరైనా ఉండు. ఇంకెక్కడా ఉండొద్దు. నువ్వు ఉండలేవు. నీ దగ్గర నీకు అది కూడా చాలా కష్టమే అవుతుంది. ప్రస్తుతం కొన్నాళ్ళకి ఓర్చుకో, తరువాత చూద్దాం. నువ్వు ఇక్కడ ఉంటే నేను ఎప్పుడూ చూడడానికి వస్తూనే ఉంటాను కదా. నువ్వు నా కోసం ఎందుకు వస్తావు? ఆ సునీతకు ట్యూషన్ చెప్పడానికి వస్తావు కానీ. కారణం ఏదైతేనే నువ్వు కనిపిస్తావు, అది చాలదా? చాలదు. నువ్వు నా కోసమే వస్తే నాకు సంతోషం. సరే, బయలుదేరు, వెళదాం అన్నాడు. నేను క్షణం ఆలోచించాను. బ్రహ్మి అన్నది నిజమే. ఇక్కడైతే బామ్మ నన్ను తీసుకువెళ్ళలేదు. ఆ రాక్షసుల నీడ కూడా నా మీద పడదు. సరేలే, కొన్నాళ్ళు ఉంటానులే అన్నాను. బ్రహ్మి నాతో ఇక ఎక్కువ మాట్లాడలేదు. సునీతకు ట్యూషన్ చెప్పాడు. సునీత ఉత్తప్పుడు అంత అల్లరి చేస్తుంది, కానీ పుస్తకాలు తెరవగానే బుద్ధిమంతురాలిలా అల్లరి ధ్యాసే లేనట్టుగా అయిపోయి బ్రహ్మి చెప్పింది వింటోంది. నేను కాసేపు అక్కడ తచ్చట్లాడాను. వాళ్ళిద్దరూ నా మొహం కూడా చూడలేదు. నాకు ఉడుకుమొత్తనం వచ్చేసింది. దూరంగా వచ్చేశాను. చదువులో ఏకాగ్రత, మిగతా ప్రపంచంతో వారికి సంబంధం లేదు. వారి ప్రపంచం వారిది అన్నట్లున్న ఆ ఇద్దరిని బయట వరండాలో పెట్టగోడకి ఆనుకుని చూస్తున్న నాకు చాలా ఈర్ష్యగా అనిపించింది. నాకు నా చిన్నతనం గుర్తుకు వచ్చింది. బ్రహ్మి చదువుకో అని పోరితే నేను వద్దని ఎలా అల్లరి చేశానో. ఇప్పుడు ఆ అమాయకత్వానికి, నా మూర్ఖత్వానికి బాధపడసాగాను. నా బాధ అంతా చదువుకోలేకపోయాను అని కాదు, బ్రహ్మికి అలా దగ్గరగా ఉండే ఛాన్స్ పోయిందే అని. మరునాడు అనసూయమ్మ గారు నా మీద ఇంకో పిడుగు పడేసింది. బయటికి వెళదాం రమ్మంది. నేను చాలా సంబరంగా బయలుదేరాను. కారులో ఎక్కి తిరగడం అంటే అబ్బా నాకెంత సంతోషమో. కారు రివ్వుమని వేగంగా వెళ్ళిపోతూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. మాతో సునీత కూడా బయలుదేరింది. నేను వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. సునీత ఆవిడ ఆస్తికి అంతటికీ వారసురాలు కదా, అంత డబ్బుంది కదా. కానీ ఆవిడ సునీతని ప్రత్యేకంగా గారాబం చేస్తున్నట్టు అసలు మాట్లాడనే మాట్లాడదు. మాతో ఎలా ఉంటుందో సునీతతో కూడా అదే ధోరణి. కొత్త వాళ్ళు చూస్తే ఎవరు స్వంతమో ఎవరు పరాయో అసలు అర్థం కానే కాదు. నాకు ఇది కూడా విచిత్రంగానే అనిపించింది. నేను బ్రహ్మితో ఈ విషయం చెబితే అతను అనసూయమ్మ గారు అనవసరమైన గారాబాలు చేస్తే పిల్లలు పెంకిగా తయారవుతారు అంటారు అన్నాడు. అనవసరమైన గారాబం పిల్లల్ని చెడగొడుతుంది తప్ప బాగుపరచదు. వారికి కావలసినవన్నీ ఇస్తూ వారి పట్ల ఉన్న ఆపేక్షను మనం మనసులో ఉంచుకోవాలి. చీటికి మాటికి పొగడడం, వాళ్ళు బాధపడతారేమోనని భయపడడం ఇవన్నీ గిట్టవు. అప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యి మనల్ని పీక్కు తింటారు అని అంటారు అని చెప్పాడు. నాకేమిటో ఈవిడ ధోరణి వేరుగా అనిపించింది. మేమందరము కారులో బజారు వెళ్ళాం. నేను, సునీత, ఇంకో ఆవిడ వెనక సీట్లో కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన అనసూయమ్మ గారు కూర్చుంది. బజారులో కావలసిన సామాన్లు కొనేటప్పుడు ఆవిడ సునీతని నన్ను రమ్మంది. షాపులోకి ప్రవేశించగానే ఆవిడ బిల్లులు రాసే అతని దగ్గర కుర్చీలో కూర్చుని
మమ్మల్ని కావలసిన సామాన్లు తీసుకుని బిల్లులు వేయించి డబ్బులు లెక్క చూసి ఇవ్వమంది. నాకేమో చచ్చేటంత భయం, కంగారుగా ఉంది. లెక్కలు అస్సలు రావు. ఒకటి తడబాటుతో తప్పు చెప్పాను. అంత కంగారు దేనికి? ఇక్కడ నిన్నెవరూ ఉరి తీయడం లేదుగా. ఏ పనైనా నిబ్బరంగా శాంతంగా ఉన్న మనసుతో చెయ్యడం నేర్చుకోవాలి. నీకు లెక్కలు రానట్టున్నాయే, బ్రహ్మీ దగ్గర నేర్చుకో అంది. నేను సంబరంగా వెంటనే తల ఊపాను. బయటికి వచ్చాం. అందరితో పాటు నేను కూడా కారులో ఎక్కబోతుంటే ఆవిడ ఆగు, దిగు అంది. నేను కారులో పెట్టిన పాదం తీసేశాను. ఆవిడ పర్సు తెరిచి చిల్లర నాణాలు, 2 రూపాయల నోట్లు 4 నా చేతిలో పెట్టి నువ్వు బస్సులో రా అంది. నేనా అన్నాను. అవును, ఇక్కడ నుండి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళి అక్కడ నుండి కోఠీకి వెళ్ళి అక్కడ నుండి బేగంపేట రా. అక్కడ దిగి నడిచి పాన్ షాప్ దగ్గర కుడివైపుకు వస్తే మన ఇల్లు నీకు సులభంగానే తెలుస్తుంది. చూడు, ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ ఎక్కకు. వాళ్ళు జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర దింపుతాం అని చెప్పి నువ్వు ఎక్కి కూర్చోగానే ఏ మత్తుమందో జల్లి ఎత్తుకుపోతారు. నువ్వు కళ్ళు తెరిచేసరికి మన దేశంలోనే ఉండవు. ఇంకా నీకు సుకుమారి అనే ఈ జీవితం కూడా అయిపోయినట్టే. బాగా గుర్తుపెట్టుకో. బస్సులో మొదట సికింద్రాబాద్, అక్కడ నుండి కోఠి, అక్కడ నుండి బేగంపేట. కారు పోనిగిరా పాండు. నేనా అన్నాను గుండెల మీద చెయ్యి వేసుకుని. కారు కదిలింది, వెళ్ళిపోతూనే ఉంది. సునీత వెనక్కు తిరిగి అద్దంలో నుండి చూస్తూ చెయ్యి ఊపింది. నేను నడి రోడ్డు మీద చేతిలో 4 2 రూపాయల నోట్లతో కొంచెం చిల్లరతో అలాగే నిలబడిపోయాను. నా కళ్ళు భయాందోళనలతో పెద్దవి అయిపోయాయి. నా ఒంటి మీద చెమటలు అలుముకోసాగాయి. గుండెల్లో రైళ్లు భీకరంగా పరిగెత్తుతున్నాయి. రోడ్డు మీద నిలబడిపోయాను. ఒంటరిగా, దిక్కులేని దానిలా, తోడు లేనట్టుగా నా చుట్టూ జనప్రవాహం. వచ్చే కార్లు, పోయే కార్లు. అసలు వాటి వేగానికే నా కళ్ళు తిరిగిపోతున్నాయి అనిపిస్తోంది. నేను చుట్టూరా ఉన్న మనుషుల ముఖాలు చూశాను. అందరూ నాకు రాక్షసుల్లా, భల్లూకాల్లా కనిపిస్తున్నారు. నా పక్కన ఒక తాతగారు చేతి సంచితో నిలబడి రోడ్డు దాటడానికి చూస్తున్నారు. నేను చప్పున మనసు లోపల మననం చేసుకున్నాను. ముందు సికింద్రాబాద్ స్టేషన్, తర్వాత కోటి, తరువాత బేగంపేట. గబగబా వట్టి పట్టేశాను. తాతగారిని నా సంకోచం వదిలించుకుని అడిగేశాను. తాతగారు, సికింద్రాబాద్ స్టేషన్కి ఏ బస్సు వెళుతుందండి? నేను నా జీవితంలో ఎప్పుడూ అంత నమ్రతగా ఎవ్వరితోనూ మాట్లాడలేదు. అదిగో ఆ ఎదురుగా బస్టాప్ దగ్గరికి వెళితే ఆ బస్సు వస్తుంది. నేను 4 ఏళ్ల క్రితం ఈ ఊరు వచ్చానమ్మా. అప్పటికి ఇప్పటికీ నంబర్లు మారిపోయాయి. ఓహో, అక్కడికి వెళితే తెలుస్తుంది కదా అన్నాను. ఆయన రోడ్డు దాటడానికి చూస్తుంటే నేను కూడా మీతో వస్తానండి అన్నాను. అయ్యో, తప్పకుండా రామ్మా అన్నారాయన. నేను భయంగా ఆయన చెయ్యి పట్టుకుని రోడ్డు దాటుతున్నాను. రద్దీగా ఉన్న రోడ్డు. రివ్వున బస్సో స్కూటరో దూసుకుపోతోంది. కాస్త దూరమే నేను ఆయన చెయ్యి పట్టుకున్నాను. తరువాత ఆయనే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. వెధవ రద్దీ రోడ్లు. రోడ్లు చిన్నవి, రష్ ఎక్కువ. గవర్నమెంట్ వారు పట్టించుకోరు. ఆయన ప్రాణభయంతో నా చెయ్యి గట్టిగా పట్టుకుని కళ్ళజోడులో నుండి అటు ఇటు చూస్తూ నడుస్తున్నాడు. ఇద్దరం బస్టాండ్ దగ్గరికి వచ్చాం. అదిగో బస్సు వస్తోంది అన్నాడాయన. ఇద్దరము ఎక్కాం. ఆయన కూడా స్టేషన్కే వస్తున్నాడు. నేను ఆయన్ని వదల్లేదు. నా అపద్ధర్మం. ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం. స్టేషన్లో దిగాం. ఆయన అక్కడ నన్ను కోటి బస్సు ఎక్కించి నా బస్సు వెళ్ళే వరకు ఉన్నాడు. ఆయన యూనివర్సిటీ వైపు వెళ్ళాలిట. నేను ఆయనని ఎంతో కృతజ్ఞతాభావంగా చూస్తూ చెయ్యి ఊపాను. ఇక్కడ ఆయన నాకు దేవుడిలా దొరికాడు. అక్కడ ఎలా అబ్బా? నా గుండెలు మళ్ళా పీచుమంటున్నాయి. ఏం చెయ్యాలో తోచడం లేదు.
బస్సులో నా కాలి దగ్గర ఏదో పడింది. చూస్తే జేబు రుమాలు. నేను తీసి అందించాను. అది తీసుకుంటున్న ఒకతను కృతజ్ఞతలు తెలియచేసేది పోయి కన్ను గీటి నవ్వాడు. నేను చప్పున ముఖం తిప్పుకున్నాను. నా కాళ్ళ దగ్గర మళ్ళా జేబు రుమాలు పడింది. ఈసారి నేను దాని వైపు కూడా చూడలేదు. ఈ బస్సులో నేను ఎవరూ లేనిదానిలా ఒంటరితనంతో భయపడుతున్నాను. ధైర్యంగా బెంకంగా ఉండడానికి చూస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. నాకు దిక్కు తోచడం లేదు. అక్కడంటే దేవుళ్ళ ఆ ముసలాయన దొరికాడు. ఇక్కడెవరున్నారు? నా భుజానికి ఏదో చెయ్యి తగిలింది. అంతెత్తున ఎగిరిపడినట్టు తిరిగి చూశాను. ఎదురుగా సంవత్సరం వయసు దాటిన పాప నన్ను చూసి నవ్వుతోంది. తను ఆడుకుంటుంటే ఆ చెయ్యి నా భుజానికి తగిలిందన్నమాట. నేను తల తిప్పడంతో ఆ పిల్ల తల్లి ఇటు తిరిగింది. నాకు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆవిడని మంచి చేసుకోవాలి. మీ పాప ఎంత బాగుందో అన్నాను. ఆవిడ నవ్వింది. మా వారి పోలిక సిగ్గుగా చెప్పింది. నేను ఆవిడతో కబుర్లలోకి దిగాను. ఇప్పుడు నయం, కాస్త ఒంటరితనం తగ్గింది. కోటిలో బస్సు దిగాం. ఆవిడ బేగంపేట వైపు వెళ్లే బస్సు చూపించి వెళ్ళింది. నేను పరిగెత్తుకు వచ్చి ఆ బస్సులో ఎక్కాను. అందులో ఆడవాళ్ళు ముసలివాళ్ళు ఎవ్వరూ లేరు. బేగంపేట ఎక్కడో కూడా నాకు తెలియదు. చివరికి ధైర్యం చేసి కండక్టర్నే అడిగేశాను. బేగంపేట వచ్చినప్పుడు కాస్త చెబుతారా? చాలా మర్యాదగా అడిగాను. అతను తల ఊపాడు. రాగానే చెప్పాడు. నేను బ్రతుకు జీవుడా అంటూ దిగాను. బస్సు దిగి నడిచాను. ఎంత దూరం వెళ్ళినా పాండబ్బా కనిపించలేదు. ఇదేమిటి? మళ్ళా వెనక్కి తిరిగి నడిచాను. ఎదురుగా వెళితే కొద్ది గజాలలోనే ఉంది. నేను ఇటు రావలసిన దాన్ని కంగారులో అటు పోయానన్నమాట. పాండబ్బాని చూడగానే అదేదో నాకు ఆప్తమిత్రురాలు అయినట్టు ప్రాణం లేచి వచ్చింది. దాని పక్కకు తిరిగి వెళ్ళాను. ఎదురుగా అదిగో మూడో ఇల్లే, 2 అంతస్తుల భవనం. ఆ రంగు, ప్రహారీ గోడ, ఆ పైభాగంలో సునీత గది, ఆ గేటు, పూల చెట్లు. నన్ను నిద్రలో లేపి అడిగినా గుర్తుపట్టగలను. ఆ ఇల్లు చూడగానే నాకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. ఆనందం వేసింది. కొండంత ధైర్యం వచ్చింది. ఇల్లు కనిపించగానే నేను నడక మానేసి పరుగు ప్రారంభించాను. గేటు తీసుకు వెళ్ళేసరికి అక్కడ అందరూ వరండాలోనే ఉన్నారు. అనసూయమ్మ గారు కుర్చీలో కూర్చుని ఉంది. నౌకర్లు, సునీత అంతా అక్కడే ఉన్నారు. నన్ను చూడగానే సునీత అరిచింది. అదిగో సుకుమారి వచ్చేసింది. పేపర్ చూస్తున్న అనసూయమ్మ గారు తలెత్తి చూశారు. నేను వస్తుంటే ఆవిడ చప్పట్లు కొట్టసాగారు. వెరీ గుడ్, బ్రేవ్ గర్ల్, నువ్వు రాగలవని నాకు తెలుసు. పిల్లలు అందరూ చప్పట్లు కొట్టండి అన్నారు. అందరూ చప్పట్లు గట్టిగా కొడుతున్నారు. నా రాక వారికి ఆనందం కలిగించింది అన్నట్టుగా ఇంకా గట్టిగా కొట్టసాగారు. నేను వరండా మెట్ల దిగువన ఆగిపోయాను. అనసూయమ్మ గారిని నోటికి వచ్చినట్టు తిట్టాలని, అదే క్షణం ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని, నేను దిక్కులేనిదాన్ని కాదని చెప్పాలని ఎన్నెన్నో. ఆవేశంగా బస్సులో కూర్చున్నంతసేపు పళ్ళు కొరుకుతూ నా ఆలోచనలు, తిట్లును. అవన్నీ ఇక్కడ ఈ క్షణం ఏ గాలికి ఎగిరిపోయాయో. బ్రేవ్ గర్ల్, వెల్కమ్ హోమ్ అన్నారు ఆవిడ చాలా సంతోషం నిండిన నవ్వుతో. సునీత పరిగెత్తుకు వచ్చి నా చెయ్యి పట్టుకుని తీసుకువెళుతూ, ఆంటీ నువ్వు ఇంటికి తిరిగి వస్తావని మాతో బెట్టు కట్టింది. మేమంతా నువ్వు రాలేవని అన్నాం. మాస్టారు వచ్చారు. ఆంటీ ఇలా నిన్ను బజారులో వదిలేసి ఇంటికి రమ్మనమని చెప్పి వచ్చానని చెప్పింది. మాస్టారు సుకుమారికి ఏం తెలియదండి అని మొత్తుకున్నారు. ఆంటీ ఏమో ఆ పిల్ల అన్నీ తెలుసుకోగలదయ్యా అంది. మాస్టారు నీకోసం సైకిల్ వేసుకొని పరిగెత్తారు అంది. సునీత నన్ను తీసుకువచ్చింది. కూర్చో అన్నారు ఆవిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ. నేను కూర్చున్నాను. వంట మనిషి వెంటనే మంచి కాఫీ తెచ్చి ఇచ్చింది.
ఆవిడ నేను ఇంటికి ఎలా వచ్చానో చెప్పమంది. నేను చెబుతుంటే అందరూ ఆత్రంగా శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ బిగ్గరగా నవ్వుతున్నారు. అప్పుడు అలా పిరికితనంతో గజగజలాడుతూ వణికిపోయాను. కానీ ఇప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేనేదో ఘనకార్యం సాధించినట్టుగా నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతోంది. మేమందరము నవ్వుతూ ఉంటే ఇంతలో గేటు చప్పుడయ్యింది. తిరిగి చూశాను. నవ్వుతున్న అందరం తిరిగి చూసాం. బ్రహ్మి గేటు తీసుకుని వస్తున్నాడు. మాస్టారు, సుకుమారి వచ్చేసింది, సునీత ఎదురుగా పరిగెత్తి అరుస్తూ చెప్పింది. అతను గబగబా మెట్లెక్కి వచ్చాడు. అనసూయమ్మగారు చెబుతోంది, బ్రహ్మి, నేను చెప్పానా లేదా సుకుమారి ఎలాగైనా సరే ఇంటికి వచ్చి తీరుతుందని? అతను ఆవిడ మాటలు వినడం లేదు, నన్నే చూస్తున్నాడు. అతని ముఖం ఆదుర్దాతో నల్లబడి ఉంది. సైకిల్ మీద బాగా తిరిగాడు కాబోలు జుట్టు చెదిరింది. ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. అతను నా కళ్ళలోకి చూశాడు. నేను ముఖం ఎత్తి అతని వైపు చూస్తున్నాను. అతని కళ్ళల్లో భావం ఏమిటో కానీ అది నా మనసును తాకినట్టే ఉంది. ఆ భావం నాకు చాలా నచ్చింది. ఆ భావం ఒక ప్రియమైన వ్యక్తిని కళ్ళారా చూసుకుంటున్న సంతోషం. సాధారణంగా ఎప్పుడూ అతను అంత సూటిగా నన్ను చూడడు. సునీత, కాసిని మంచినీళ్ళు ఇయ్యమ్మా, కుర్చీలో కూలబడుతూ అన్నాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు అనసూయమ్మగారికి మందులు తీసుకువెళ్ళి నేను ఇచ్చాను. ఆవిడ నన్ను కూర్చోమంది. నేను బుద్ధిమంతురాలిలా కూర్చున్నాను. ఆవిడ కళ్ళజోడు ముక్కు మీదికి జారగా దాని మీద నుండి చూస్తూ చెప్పసాగింది. చూడు, సాయంత్రం నిన్ను అలా వదిలేశానని నన్ను చాలా తిట్టుకుని ఉంటావు కదూ. నేను నీలో ధైర్యం రావడానికి అలా చేశాను. నా చిన్నప్పుడు నేను నీకంటే అమాయకంగా పిరికిగా ఉండేదాన్ని. నాన్న కానీ అమ్మ కానీ వెంట లేకపోతే ఒక్క అడుగు కూడా బయట పెట్టేదాన్ని కాదు. తరువాత చాలా నా అంతట నేనే నేర్చుకున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికి ఎంతమంది అయిన వాళ్ళున్నా, ఆస్తిపాస్తులున్నా, మనిషి ఎప్పటికీ తనకి తాను ఒంటరివాడే. ఎప్పుడో ఒకసారి అతను ఒంటరిగా ఈ జీవితాన్ని ఎదుర్కోక తప్పదు. బయట ప్రపంచం అతి వేగంగా మారిపోతోంది. మన వాళ్ళు మారడం లేదు. పిల్లల్ని అసలు చిన్నప్పటి నుంచి అవసరం ఉన్నా లేకపోయినా అటు స్కౌట్స్లో లేకపోతే ప్లేయర్స్గాను తర్ఫీదు చెయ్యాలి. వీటి మూలంగా మనిషికి సంఘీభావం అలవాటు అవుతుంది. తన మీద తనకి ఒక నమ్మకము ధైర్యము వస్తుంది. స్వంతంగా నిర్ణయాలు చేయగలుగుతారు. బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం అవుతున్నారు. నేను చూస్తున్నాను కదా. కానీ మన వాళ్ళు అర్థం లేని భయాలని పిల్లలకు నూరిపోస్తారు తప్ప అలాంటివి చెయ్యరు. ముఖ్యంగా ఆడపిల్లలకు మరీను. నన్ను అడిగితే ప్రతి ఆడపిల్ల కూడా స్కూల్లో గైడ్గా చేరి క్యాంపుకు వెళ్ళి రావాలి. ఎవరెవరితోనో అలా కలిసి ఉంటే ఆ సంఘీభావ దృక్పథం కొంత అలవడడానికి అవకాశం ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఎంతకాలమని మన వెంట ఉంటారు? మన కోసం మనమే సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులైనా నిబ్బరంగా ఎదుర్కొనే మనస్తత్వం అలవర్చుకోవాలి. ఏమంటావు? నేను తల ఊపాను. బ్రహ్మి అనవసరంగా కంగారు పడిపోయాడు. నా మీద కోపం కూడా తెచ్చుకున్నాడు అన్నారావిడ మందు వేసుకుంటూ. ఆవిడ గదిలో కట్టెళ్ళు లాగి పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి నేను తలుపులు దగ్గరకు వేసి బయటకు వచ్చాను. వరండాలో నుండి వస్తున్న చల్లని గాలి నా ముఖానికి తగిలింది. కళ్ళు మూసుకుని ఆ గాలిని గట్టిగా పీల్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నాకు అనసూయమ్మ గారు చాలా నచ్చింది. ఆవిడ మాటలు ఇదివరకు చాదస్తంగా తీసేశాను. ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఎవరి స్వయం శక్తి వారికి ఉండాలి అంటోంది ఆమె. బ్రహ్మి నన్ను నాకు చాలా నచ్చే వ్యక్తి దగ్గరకు తీసుకువచ్చాడు. ఎదురుగా రాత్రి ప్రశాంతంగా ఉంది. వెన్నెల పరుచుకుంటోంది. ఒక అద్భుతమైన సాహసకృత్యం చేసి వచ్చినట్లున్న నాకు
ఈ ప్రశాంతత, ఈ వెన్నెల ఇంకా అందంగా అనిపించసాగింది. నన్ను ఈ ఊరిలోనే కాదు, ఎక్కడ, ఏ ఊరిలో, ఏ దేశంలో వదిలేసినా నేను ఇంటికి రాగలను అన్న ధైర్యం వచ్చేసింది. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎదుటివారిని మంచి చేసుకోవాలి, అందరినీ నమ్మకూడదు, నిర్మోహమాటంగా మనకు కావలసిన వివరాలు మర్యాదగా అడిగి తెలుసుకోవాలి. చాలామంది సాయం చేస్తారు. ఈ ప్రపంచంలో అందరూ దొంగలు, రాక్షసులు, ఎలుగుబంట్లు కారు. కొద్దిమంది ఉండొచ్చు కాక అందులో. కానీ అదిగో ఆ బస్సులో జేబు రుమాలు పడేసిన అబ్బాయిని పట్టించుకోనట్టు మనం మన దారిన మనం పోవాలి. ఆ రాత్రి ఒక పుస్తకంలో నా ఈ అనుభవం అంతా రాసుకున్నాను. అన్నిటికంటే నాకు ఇంకా ఇష్టమైన విషయం ఒకటి జరిగింది. అది బ్రహ్మి నా కోసం పడిన ఆదుర్ద. అతనికి నేనంటే ఎంత ఇష్టం ఉందో నా కళ్ళారా ఈరోజు చూశాను. అతను పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. అయితేనే అతని మనసు అతని ముఖంలో చూసినంత స్పష్టంగా నాకు అర్థమైపోయింది. ఇక అతను 1000 మంది సునీతలకు ఒంటరిగా తలుపులు వేసేసుకుని కూర్చుని పాఠం చెప్పినా నాకే ఆదుర్దా లేదు. బ్రహ్మికి నేనంటే చాలా ఇష్టం. అది చాలు నాకు. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.